వెల్కమ్ బ్యాక్ టు క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. రెండో రౌండ్ చెప్పుకోండి చూద్దాం. మరి ఏం చెప్తారు మీరు ఇప్పుడు? మీరేం చెప్తే అదే చెప్తాం. నేనేం చెప్తే అదే చెప్తారా? మరి చెప్పండి. మీరు ఏది చెప్తే అదే చెప్తాం. సరదాగా ఒక జోక్ చెప్పండి ఎవరైనా. నేను చెప్తాను. చెప్. ఒక ముని ఉన్నాడు అనమాట. ముని మన లారెన్స్. అది కాదు, ఆ ముని కాదు, హిమాలయాల్లో ఉంటారు కదా. ఓకే, ఆ ముని అనమాట. మునులు అంటే ఎలా ఉంటారు? ఇదంతా గడ్డం వేసుకుని పైన జుట్టు పెట్టుకొని మొత్తం. అతను చాలా సీరియస్ గా ఇట్లా ముని తపస్సు చేస్తూ ఉంటారు కదా. తపస్సు చేస్తూ ఉన్నారు అనమాట. అయితే ఏమైందంటే ఒక చీమ ఇందులోకి వెళ్ళిపోయింది, గడ్డంలోకి చీమ వెళ్ళిపోయింది అనమాట. మునులు ఏంటి సాధారణంగా ఎవరిని హర్ట్ చేయరు కదా, జీవహింస చేయరు కదా వాళ్ళు. అయితే ఆ ముని ఏం చేశాడంటే, ఇప్పుడు ఇందులోకి చీమ వెళ్ళింది, నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు అనేసి ఏం చేశాడంటే చుట్టూ చూసాడు అనమాట. ఒక దగ్గర చీమ పుట్టుంది. దీన్ని ఎలానే కాపాడాలి అనే ఉద్దేశంతో వెళ్ళి ఆ గడ్డను తీసుకెళ్లి ఆ చీమ పుట్ట దగ్గర పెట్టాడు అనమాట. ఆ చీమ పుట్టలో ఉన్న చీమలన్నీ అందులోకి వెళ్ళిపోయినాయి, ఆయన గడ్డంలోకి వెళ్ళిపోయాయి. అన్నిట్లు ఇట్లా నాలుగు చంపేశాడు. బాగుంది జోకే కదా. ఈ జోకే జోక్ అంతా అయిపోయాక అయిపోయింది అని అది జోక్ అయిపోయింది ఇంకా నవ్వండి జోక్ అయిపోయాక నవ్వాలి కదా. సో మొత్తానికి జోక్ కూడా చెప్పేశాం కాబట్టి ఇప్పుడు నిజంగా మీరు ఈ రౌండ్ లో 8 ఫోటోగ్రాఫ్లు చెప్పాలి నాకు. ఓకే, అలా చెప్పేస్తే ఒక్కొక్కళ్ళకి 800 పాయింట్స్ ఇచ్చేస్తా. సో ముందు నేను మీకు 8 ఫోటోగ్రాఫ్స్ ఎల్ఈడి మీద చూపిస్తాను, జాగ్రత్తగా చూసి గుర్తుపెట్టుకుని చెప్పేయడమే, అంతే. మొదలు పెట్టేద్దామా? సెకండ్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. సరే, ఫస్ట్ నువ్వే ఆడాలి ఇప్పుడు. మా టాపర్ నువ్వే కదా లాస్ట్ రౌండ్ లో. సో ముందు నీకు 8 పిక్చర్స్ వచ్చేస్తాయి, అవి చూడు. ఆ తర్వాత నాకు చెప్దు గారు. జోక్ కాదు, పిక్చర్లు. ఇమేజెస్ ప్లీజ్. సో 8 పిక్చర్స్ వెళ్ళిపోయాయి. సో ఇందులో నీకు వచ్చిన సెలబ్రిటీలు గుర్తున్నారా ఈ 8లో? యా. ఎంతమంది ఉన్నారు సెలబ్రిటీలు? ఎందులో 2 3 ఎవరెవరు ఉన్నారు? చిరంజీవి గారు, కోటా శ్రీనివాసరావు గారు అండ్ జీ తెలుగు సెలబ్రిటీస్. ఓకే, సో చిరంజీవి గారు, కోటా శ్రీనివాసరావు, జీ సెలబ్రిటీస్ అయితే ఈజీగా గుర్తుంటారు. కానీ మిగతా ఉన్నాయే అవంత ఈజీగా గుర్తుండవు, మర్చిపోతూ ఉంటాము. సో అందుకే ఎక్కువ మాట్లాడిచ్చు నేను. నువ్వు చెప్పేసి. చిరంజీవి గారు క్యాట్, కోటా శ్రీనివాసరావు గారు, జీ తెలుగు ఆర్టిస్టు, మైక్, దెన్ కౌ, అదే ఆవు, కుండి పాప. కరెక్టేనా? ఎస్. మొత్తం 8 కరెక్ట్ అండ్ 800 పాయింట్స్. మరి శుభ సందర్భంలో చిరంజీవి గారు పాడేసుకోవాల్సిందే. సో నెక్స్ట్ టాప్ లో ఉన్నది సింధు. నువ్వే ఆడాలి ఇప్పుడు. నీకు వచ్చేటువంటి 8 పిక్చర్స్ చూసేద్దాము. ఆల్రెడీ 800 చెప్పేసింది. సో దాన్ని క్రాస్ చేయలేం కానీ దాన్ని రీచ్ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ ఇమేజెస్ ప్లీజ్. చూసావా తొండని ఎప్పుడన్నా రియల్ గా? నువ్వు ఊసరి వెళ్ళని చూసావా? చూడలేదు. సో
తొండ ఊసరవెల్లి కొంచెం సేమ్ గానే ఉంటాయట, కాకపోతే ఊసరవెల్లి కలర్స్ మారుస్తూ ఉంటుందట బయట టెంపరేచర్ కి తగ్గట్టు. అందుకే కొంతమంది అంటుంటారు కదా ఊసరవెల్లి లాంటి తొండ మనుషులు ముదిరి ఊసర వెళ్ళిందంట. తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందట. ఓకే, సో ఆ పక్కనే ఊసరవెల్లి ఉంది నీకు, కొంచెం జాగ్రత్తగా. ఏంటి? ఓకే, సో తీసుకో. 30 సెకండ్స్ టైమర్ ఇచ్చేస్తున్నాను అండ్ స్టార్ట్. గొడుగు పట్టుకున్న అమ్మాయి, ఆర్తి అగర్వాల్, బ్యాట్, ఒక తొండ, ఇల్లు, రోలర్ కోస్టర్, ఒక బియ్యం బస్తా, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. నువ్వు కూడా 8 చెప్పేశావు. బాబా సూపర్, అన్ని కరెక్ట్. 800 పాయింట్స్. థ్యాంక్ యూ. ఉత్సాహం, కొత్తగా పెళ్ళైన ఉత్సాహం ఇదంతా. నెక్స్ట్ నువ్వే మానస. రెడీ? రెడీ. నీకు వచ్చేటువంటి 8 పిక్చర్స్ చూసేద్దాము. పిక్చర్స్ ప్లీజ్. ఓకేనా? 8 పిక్చర్స్ టైం అయిపోయింది, వెళ్ళిపోయాయి. మామూలుగా మెమరీ పవర్ ఎలా ఉంటుంది మనకి? చాలా అంటే ఒక 1 to 10 స్కేల్లో ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటావు నీ మెమరీ పవర్ కి? 6 ఇచ్చుకుంటానేమో. 6 అంటే అన్ని సగం గుర్తుంటాయి అన్నమాట. అంతే. అంతేనా? ఇలా వెళ్ళి రైట్ తీసుకోమా అంటే ఇలా వెళ్ళి అక్కడ ఆగిపోతావేమో. రైటా లెఫ్టా అని. ఓకే, ఇప్పుడు కూడా అలాంటి కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకుండా ఆడు, సరేనా? స్టార్ట్. నెయిల్స్, లిప్స్, సోనాలియా, సలోని, అదే కదా. పెంగ్విన్, టమాటా జ్యూస్ ఇక్కడ ఉంది, పెంగ్విన్ కి అక్కడ ఉంది, పక్కన ఇంకో ఫోటో ఉంటుంది కదా. టైమ్ అప్. ఓన్లీ 3 చెప్పావు, రిమైనింగ్ ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. టాయ్ అండ్ టమాటో జ్యూస్, తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ శివలింగం, బంగారం, ఇయర్ రింగ్స్. ఓకే, 300 పాయింట్స్. రెడీ? నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు కదా, సరే. ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే కొంచెం డైలాగులు గుర్తుపెట్టుకోవడానికి మెమరీ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఏంటి? అవి గుర్తుండట్లేదా? ఎందుకు గుర్తుండట్లేదు? డైలాగ్ అయితే కదా కాదు, అసలు ఇప్పటి వరకు సింధు చాలా ఫాస్ట్ గా చెప్పింది 800 కూడా. నేను అవి క్యాల్కులేట్ చేస్తే. సో నువ్వు సింధు కంటే తక్కువ టైంలో 8 చెప్పేస్తే నువ్వే టాపర్ అవుతావు. ఓకేనా? ఓకే, సో చూసేద్దాం 8 పిక్చర్స్. పిక్చర్స్ ప్లీజ్. Ladies and gentlemen, giving you the hip hop. టైమ్ అప్. రాజ్బాబు గారు వెరీ సీనియర్ కమెడియన్. రమాప్రభ గారి కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ వీళ్ళిద్దరిది. రాజ్బాబు అన్ని బ్లాక్ అండ్ వైట్స్ లో వాళ్ళే, అన్ని లాంగ్వేజెస్ లోనూ ఆ టైంలో వాళ్ళే సూపర్ హిట్ కామెడీ పెయిర్. ఓకే, చెప్పు మరి, ఎందుకు ఏడుస్తావు? ఆన్సర్లు చెప్పు చాలు. ఏం చెప్తావులే, మర్చిపో ప్లీజ్. అది చూడు, ఏం చెప్తావులే మర్చిపో. ఇలియానా, లీఫ్, మంకీ, ఇంకా చాలు. మంకీ తర్వాత అదిగో తను 3 చెప్పింది, నువ్వు 3 చెప్పు. పాపం తోడు ఉండాలి కదా మాన్సాకి. చెప్పు, ఏముంది మంకీ? జ్యువెలరీ. పాప మాన్సా అనుకుంటున్నాను, ఒకటి ఎక్కువ చెప్పేసింది నాకంటే అని. టైం అయిపోయింది. అయిపోయింది టైం. 4 చెప్పావు, మిగతా 4 ఏంటో చూద్దాం. డక్, రాజ్బాబు గారు, ఇంకొక బాబు అండ్ కుకీస్. ఓకే, 400 పాయింట్స్. కాదు, నువ్వు 400 పాయింట్స్ వచ్చేసాయి. నాకు ఎందుకో నీతో ఇలియానా డాన్స్ ఒకటి చేయించాలనిపిస్తుంది. రెడీ? వచ్చి రసరంగుల పొంగుల ఫిగరు, నీ తలుకే తారా నగరు, నా దిష్టే నీకు తగులు, గులు గులు గులు.
అల్లి బిల్లి జల్లి బెల్లి మల్లి జాజి మల్లి నీ మేలు హంగుల హోలీ గిచ్చి గిల్లి గల్లి టు న్యూ ఢిల్లీ లొల్లి లొల్లి చెలగాట మాటన డైలీ ఏం చేస్తున్నావే? రేపు పొద్దున్న పెళ్ళయ్యాక ఈ అమ్మాయికి వీళ్ళ ఆయనతో ఎప్పుడైనా కపుల్ డాన్స్ చేయమంటే ఈమె ఈజీ స్టెప్ నించుని తిరుగుతా ఉంటుంది పక్కన ఉండి. ఆయన పడిపోతారు. ఆయన పడిపోతారు. ఆయన ఇక్కడ చూడక్కర్లే. సో ఇద్దరికి 800 వచ్చాయి, కానీ తక్కువ టైంలో 800 తెచ్చేసుకుంది మన సింధు. సో ఈ రౌండ్ టాపర్ సింధు. థ్యాంక్ యూ. సో సింధు టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? బీన్ బ్యాగ్. బీన్ బ్యాగ్. ఓకే, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. కుంకుమ భరణి. కుంకుమ భరణ. ఓకే, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి సంధ్య? జ్యూసర్. జ్యూసర్. ఓకే. మాన్సా నీకేం కావాలి చెప్పు. హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. ఓకే. ఏ వ్యక్తి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ ఏ వ్యక్తి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా రంభావురు వశనే నీ చెట్టుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ. ఏమెట్టి చేశాడో మనల్ని ఆ బ్రహ్మ నాకు తెలియదు, కానీ ఈ రౌండ్ ని మాత్రం మనస్ఫూర్తిగా మేము డిజైన్ చేసాము. అంతే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి లక్ష్ములందరూ. మరి మీరు కూడా రెడీ రంగుల రాట్నం ఎక్కడానికి? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి, మొదలు పెట్టేద్దాము. థర్డ్ రౌండ్ రంగుల రాట్నం. సింధు 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది, ఆడేసేయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్. రాజకుమారి points. Thank you. So next ఎవరు? నువ్వే. దా వచ్చి. ఎక్కువ పెట్టావా? గురి చూస్తున్నావా? ఇంతకుముందు ఎప్పుడైనా వేసావా బాణాలు? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? బాణం ఉడుకుతుంది చూడు, చూపు అటు ఇటు తిరుగుతోంది కాన్స్టెంట్ గా. అంటే ఒకవైపే చూడు, మరోవైపు చూడొద్దు. ఓకే, నెక్స్ట్ రౌండ్ ఉండదు మళ్ళీ నీకు. ఓకే, టైమర్ ప్లీజ్ స్టార్ట్. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. అమ్మడు గుమ్మడు
వచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాలమీకడ హే గోంగూర తోటకాడ కాపుగాస 440 పాయింట్స్. గుడ్ స్కోర్, థ్యాంక్ యూ. సూపర్ స్కోరు. నెక్స్ట్ ఎవరు? నువ్వే. రెడీ సంధ్య? 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తోంది అండ్ మొదలెట్టు. ఆ 60లో ఇది టైం అయిపోయాక పడింది. కాదు పర్లేదా? లేవన్నీ అయిపోయాయి. సరే ఓకే 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 480 పాయింట్స్. మొత్తానికి 414 తొక్కేసి పైకి వచ్చేసావు. ఇంకొకళ్ళు ఆడాలి, చూద్దాం వాళ్ళని తెచ్చుకుంటారు. దా మానస. మానస, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Everybody put your hands up and say, welcome to Valentine's Day. This is the day for romance, baby. So let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Ella peinalo mulluguche. Happy baby tannukoche. LOV edurayinda elladu teliyuvule. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. అబ్బా నాకు రావట్లేదు. టైం అయిపోయింది. ఒక్క ఛాన్స్. ఒకటి వేసావు, ఒకటి కూడా మంచి నెంబర్లో వేసావు. 100 పాయింట్స్. సో ఈ రౌండ్ అయిపోయేసరికి టాపర్ అయిపోయింది విత్ 480 పాయింట్స్ సంధ్య. సంధ్య ఏదో ఒకసారి మొత్తం అందరికి హాయ్ హలో చెప్పు. ఎస్, అటు కనిపిస్తావు నువ్వు, లేదా కనిపించావు. 10 గిఫ్ట్లు ఇస్తున్నావు. మొత్తానికి రంగుల రత్నం తర్వాత చక్రం తిప్పింది సంధ్య. 480 పాయింట్స్ తో టాపర్ అయిపోయావు. థర్డ్ రౌండ్ లో టాప్ గిఫ్ట్ తీసుకో. ఏం గిఫ్ట్ కావాలి చెప్పు? టాప్ గిఫ్ట్ రాగి సెట్. ఓకే తీసుకో. నెక్స్ట్ 440 నువ్వే, నీకేం కావాలి చెప్పు? కిచెన్ సెట్. ఓకే. నెక్స్ట్ మీ ఇద్దరు ఎవరి టాప్? నువ్వే. వైట్ బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్. ఓకే. మానస నీకేం కావాలి? ల్యాంప్. ల్యాంప్. ఓకే. సో 3 రౌండ్స్ అయిపోయాయి. మరి 3 రౌండ్స్ అయిపోయేసరికి మీ దగ్గర ఉన్న స్కోర్లు ఎంతెంత చూద్దాము. ఓకే ఓకేనా? బట్ ఆ స్కోర్స్ చూసే ముందు తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో షార్ట్ బ్రేక్. Oh, you are my honey, honey sweet. అందుకే love you అనేసా. You are my very, very naughty. అందుకే okay అనేసా. Mashallah, అరే బాగుందే పిల్ల, ఊలాలా, అరే గుండెల్లో కోలా. కొత్తగా ఉంది ఇవాళ. దేవుడా, ఓ రోరి దేవుడా, దేవుడా.
ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్న పాయింట్లు ఎన్నెన్నో చూసేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ రౌండ్ లో ఒకటే గేమ్ ఉంటుంది, నలుగురు ఒకటే గేమ్ ఆడతారు. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళే విజయలక్ష్ములు. టాప్ స్కోరర్లు ఇద్దరు ఒకసారి ఆడతారు, తర్వాత నెక్స్ట్ స్కోర్లు ఇద్దరు ఒకసారి ఆడతారు. సో స్కోర్స్ వైజ్ మనం గేమ్ ఆడతాం. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాము. లాస్ట్ రౌండ్, లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లో ఇవాళ వీళ్ళు ఆడే గేమ్ ఏంటో చూసేద్దాము. గేమ్ ప్లీజ్. మీరు నలుగురు ఆడే గేమ్ ఇదే. సో ముందుగా ఈ గేమ్ ఆడేస్తారు టాపర్స్ ఇద్దరు, సింధు అండ్ లీలా. కమ్. సో గేమ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న గ్లాసులన్నీ యూజ్ చేస్తూ మీరు ఇప్పుడు ఒక పెద్ద టవర్ బిల్డ్ చేయాలి. ఓకేనా? సో మీరు ఎన్ని లైన్స్ కడతారో అన్ని 100s వస్తాయి మీకు. ఓకే, సో మీరు కింద మొత్తం బేస్ ఎక్కువ పెట్టుకుని లైన్స్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో లేదు కొంచెం చిన్నవే కట్టుకుందాం, పడిపోకుండా స్ట్రాంగ్గా కట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, తక్కువ పాయింట్స్ వస్తాయి. సో అలా మీరు ఎన్ని కట్టాలనుకున్నది మీ ఇష్టం. కింద మినిమం 9 ఉండాలి. 9 కింద మినిమం 9 గ్లాసెస్ ఉండాలి. 9 గ్లాసెస్ సరిపోతాయి. ఓకే, 60 seconds టైమర్ ఇచ్చేయండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్క గ్లాస్ ఎక్స్ట్రా ఉన్నా, డబుల్ గ్లాస్ ఉన్నా అది కౌంట్ ఉండదు. సో చూసుకోండి. 5, 4, 3, 2 and 1. Time up. So 1, 2, 3 అప్పుడు ఇంకొకటి పెడితే 4 అయ్యింది. సో 3 లైన్స్ ఇది 1, 2 కరెక్ట్ గా ఉన్నాయి, కానీ అక్కడ 3 ఉన్నాయి కాబట్టి సో మీ ఇద్దరిలో నీకంటే ఎక్కువ తనే బిల్డ్ చేస్తుంది కాబట్టి విత్ 300 పాయింట్స్ నువ్వే ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నావు. Thank you. అండ్ నీకు 200 పాయింట్స్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఆడతారు చూద్దాం. మీకు గేమ్ అర్థమైంది కదా? 60 seconds టైం లిమిట్ మీకు కూడా. అండ్ స్టార్ట్. కింద మాత్రం 9 గ్లాసెస్ ఉండాలి ఖచ్చితంగా. సంధ్య నువ్వు 7 లైన్స్ పెడితే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ ఇక్కడ ఫిల్ చేయాలి. మధ్యలో అక్కడ ఖాళీ ఉంది. కమ్ ఆన్ సంధ్య, టైమ్ అప్. సో సంధ్య మొత్తం 1, 2, 3, 4 లైన్స్ పెట్టావు, 400 పాయింట్స్. అండ్ నువ్వు 1 and 2 థర్డ్ది ఇంకా ఫిల్ అవ్వలేదు. సో 200 పాయింట్స్. సో ఒకసారి అందరికీ ఫైనల్ స్కోర్స్ చూద్దాము. గేమ్ ఆడేసిన తర్వాత ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి విత్ 1620 పాయింట్స్, లీలా నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే.
వెండి కలశం గెలిచేసుకున్నావు. థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. వచ్చి టెన్షన్ లో నన్ను అడుగుతుంది, ఏ స్టెప్పులు చెప్పా ప్లీజ్ ప్లీజ్. దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? డాన్స్ హాబీ అన్నా, సింగింగ్ హాబీ. క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళకి బ్రేక్ అంటే కొంచెం కష్టం. ఇలా చేస్తే తగదిమి, ఇలా చేస్తే ర్యాప్, అంతే అయిపోయింది. నేర్చుకున్నా. సో మొత్తానికి కంగ్రాట్స్ విజయలక్ష్మి, Thank you అయిపోయావు. so మరి much. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. Yeah, sure. గోల్డ్ రౌండ్ ప్లీజ్. లీలా, ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పితే తర్వాత మనం పజిల్ రౌండ్ ఆడొచ్చు. అక్కడ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే 10 grams గోల్డ్ గెలవచ్చు, బంగారు లక్ష్మి అయిపోవచ్చు. Wow. వినడానికి ఎంత బాగుందో కదా. అవుతుందో లేదో చూద్దాం. తిప్పు. లాఫింగ్ బుద్ధ. లక్ష్మీదేవి రాలేదు, మన విజయలక్ష్మితోనే సరిపెట్టుకుందాం. Okay. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గిఫ్ట్స్ ఇచ్చేద్దాం రండి. లక్ష్మిలో తీసుకొచ్చేసా మీ ఆడపడుచు లాంఛనం జీ తెలుగు నుంచి. అందుకోవడానికి రెడీ? ఎస్ రెడీ. ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా జీ ఆడపడుచు. అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము. ఇవాళ మన విజయలక్ష్మి లీలా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఇవి మీకు. అలాగే మా షో తరఫు నుంచి లక్ష్మీదేవి ఫొటోస్ కూడా మీ నలుగురికి. లక్ష్ములు, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాము మరో నలుగురు చలాకీ ఆడపడుచులతో ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు మరి. బాయ్.